అందరికీ నమస్కారం. దేశంలో ఘోర విషాదం 70 మంది కనుమూత. ఈ విషయాలను తెలుసుకుంటూ వీడియోని మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసిన అవుతాం. అదే విధంగా ఈ న్యూస్ అందరికీ తెలుస్తుంది. అసలు ఆ దేశంలోని 70 మంది ఎలాగ కన్నుమూశారు? ఎందుకు చనిపోయారో కూడా మనకి పూర్తిగా అర్థమవుతుంది. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, పెట్రోల్ ట్యాంకర్ పేలి సుమారు 70 మంది చనిపోయారు. నైజర్ ప్రావిన్స్‌లోని సులేజా ప్రాంతానికి సమీపంలో శనివారం కొంతమంది జనరేటర్ సాయంతో ఒక ట్యాంకర్ నుండి మరొక ట్రక్కుకు గ్యాసోలిన్‌ను బదిలీ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పేలుడు సంభవించిందని అధికారులు ప్రకటించారు. ఇంధన బదిలీ జరుగుతుండగా పేలుడు సంభవించిందని, గ్యాసోలిన్ బదిలీ చేస్తున్నవారు పక్కనే ఉన్నవారు మరణించారని నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీకి చెందిన హుస్సేన్ ఇసా వివరించారు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ విషయం గురించి నైజర్ గవర్నర్ మహమ్మద్ బాగు ఒక ప్రకటనలో మాట్లాడుతూ, రాష్ట్రంలోని డిక్కో ప్రాంతంలోని అనేక మంది నివాసితులు పెట్రోల్ ట్యాంకర్ నుండి యంత్రాన్ని తీసేందుకు ప్రయత్నిస్తుండగా భారీ పేలుడు సంభవించిందని, ఆ ప్రమాదంలోనే చెలరేగిన మంటల్లో చుట్టుపక్కల ఉన్నవారంతా చిక్కుకున్నారని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఆ నైజీరియా దేశ ప్రధాని కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇటువంటి ఘటనలకు దూరంగా ఉండాలని సూచనలు చేశారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్ ఆన్‌లో పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.